డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ అంశంపై కూడా చంద్రబాబు మోదీతో చర్చించనున్నారని సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రయోజనాలపై కూడా చంద్రబాబు మోదీని కలిసి వినతి పత్రాన్ని అందించనున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఇప్పుడు మూడోసారి హస్తనకు వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలవనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో మోదీతో పాటు కూడా చూస్తే ఎవరెవరు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధవి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. తర్వాత 2:30 గంటల ప్రాంతంలో అక్కడ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఢిల్లీ చేరుకుంటారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీలోని తన నివాసానికి చేరుకొని అక్కడే బస చేస్తారు. ఈ రోజు రాత్రికి అక్కడే ఉండబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే రేపు ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి భేటీతో కూడా ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కేంద్ర సహకారం కావాలని చెప్పేసి ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన గుండెకాయ లాంటి పోలవరం, అలాగే అమరావతి రాజధాని అభివృద్ధి, ఈ అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన అధికారులతో మంత్రులతో కూడా చర్చించడం జరిగింది. ఇందుకోసం కోసం ప్రత్యేకంగా కూడా ఒక ఇండస్ట్రీ పాలసీ కూడా చేయబోతున్నారు. ఇలాంటి వివిధ ప్రాజెక్టులు, అంటే భారీ ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెంది దాంతో ఆర్థికంగా నెట్టుకు రావాల్సి చెప్పేసి కూడా చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా కూడా ఈ అంశాలపై అన్నిటిపైన కూడా అతను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు కూడా కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటు అలాగే నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇంకా మరికొందరు కేంద్ర మంత్రులు కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా అంటే రాష్ట్రానికి రావాల్సిన రోడ్లు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, ఇలాంటి పారిశ్రామికంగా అభివృద్ధి కావచ్చు, నిధులు కావచ్చు, అలాగే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చే అంశం కావచ్చు, ఇలా అన్ని అంశాలపైన కూడా ఆయన తరచు కూడా ఈ రోజు రేపు జరిగే ప్రధానమంత్రి భేటీ మోడీతో పాటు అలాగే ఇతర కేంద్ర మంత్రులతో జరిగే భేటీలతో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం చర్చించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.